హలో ఎవరండి? ఆల్, నేను మీ రచనా శృంగ వరకు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. తెలంగాణ రాజకీయాల్లో రోజుకొక కొత్త సమీకరణం అయితే కనబడుతూ ఉంది. లేటెస్ట్‌గా బీజేపీ నాయకులు రాజా సింగ్ గావచ్చు, కవిత గావచ్చు. కొంత బీఆర్ఎస్, బీజేపీ నాయకులు బీఆర్ఎస్‌కొస్తారని ఒకరు, బీఆర్ఎస్ నాయకులు బీజేపీలో కలుస్తారని ఒకరు. ఇట్లాంటి కమెంట్స్ అయితే మనకి నాయకుల నుంచి వినబడుతూ ఉన్నాయి. అలాగే కవిత కొత్త పార్టీ గావచ్చు, బీసీలు కొంత అసంతృప్తిగా ఉండడం కాంగ్రెస్ మీద కావచ్చు. ఇవన్నీ కూడా రానున్న ఎలక్షన్‌లో ఎటువంటి కొత్త ఈక్వేషన్స్‌ని క్రియేట్ చేయబోతున్నాయి. తెలంగాణ ఇక నేషనల్ పార్టీస్ కిందకొస్తుందా? లేకపోతే రీజనల్ పార్టీ కంట్రోల్‌లోనే ఉండబోతుందా? అసలు తెలంగాణ రాజకీయాలు ఎలా మారబోతున్నాయి? ఈ విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఉన్నారు. డానీ గారు సీనియర్ అనలిస్ట్ అండ్ జర్నలిస్ట్. అలాగే కృష్ణకుమారి గారు యాక్టివిస్ట్. కొప్పలే ఫణికుమార్ గారు ఫెడరల్ తెలంగాణ అసిస్టెంట్ ఎడిటర్. ముందు డానీ గారు మీతో మొదలు పెడదాం. మీరు చెప్పండి. ఈ కమెంట్స్‌ని మనం ఎలా చూడొచ్చు? ఎప్పుడు ఇంత అసంతృప్తిని, ఇంత బహిరంగ అసంతృప్తిని మనం ఎలా చూడొచ్చు? కవిత కమెంట్స్ కావచ్చు, రాజా సింగ్ కమెంట్స్ కావచ్చు. ఈ బీఆర్ఎస్, బీజేపీ ఈక్వేషన్ ఏం నడుస్తుందని మీరు అనుకుంటున్నారు? దీంట్లో 3 అంశాలున్నాయి. ఒకటి కవిత గాని, రాజా సింగ్ గాని ఆయా పార్టీలో వాళ్ళిద్దరూ కూడా అసమ్మతివాదులు ఇప్పుడు ప్రస్తుతం. కవిత డెసిడెంటే, ఆయన కూడా రాజా సింగ్ కూడా అసమ్మతివాదే. ఆయనకి తన నాయకత్వం మీద అభ్యంతరాలు ఉన్నాయి. కవితకు కూడా తన నాయకత్వం మీద అభ్యంతరాలు ఉన్నాయి. అదొక పాయింట్. రెండో పాయింట్ ఏమిటంటే టీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో డెమోక్రాటిక్ ఫంక్షన్‌ని చాలా నిర్లక్ష్యం చేసింది. కేసీఆర్ అనే ఆయన సెక్రటేరియట్‌కే రాడు. విపరీతం అహంభావి. ఆ ఉద్యమం అయితే ఒక కారణం మీద వచ్చింది సరే గానీ, ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన వ్యక్తి రాంగ్ పర్సన్. చాలా అహంభావి. సెక్రటరీగా రాని ముఖ్యమంత్రి ఉండి ఎందుకు అసలు ఎన్నికల్లో పాల్గొనడం దీనికి? సెక్రటరీ రారు. అనివార్యం కాబట్టి క్యాబినెట్ మీటింగు దాని ప్రొసీజర్ ప్రకారం ఏదో వస్తాడు ఆయన. దాని నుండి ప్రజలు రిజెక్ట్ చేశారు ఆయన. ముఖ్యంగా తెలంగాణలో ఉన్న ప్రజలు చాలా ఘోరంగా ఆయన్ని ఓడించారు. అంటే తెలంగాణని సాధించానని చెప్పుకునేటువంటి పార్టీని, ఆ నాయకుడిని తెలంగాణ ప్రజలు ఘోరంగా ఓడించారు. మూడవది కవిత ఇవాళ ఈ ప్రాంతీయ పార్టీలో ఉన్నటువంటి ఒక జనరల్ లక్షణం ఏంటి, ఎన్టీ రామారావు దగ్గర నుండి ప్రజలు ఒక కాన్షియస్ తోటి తీసుకొచ్చి పెడతారు. ఆయన అల్లుడికి పరిపాలన అప్పచెప్పాడు. అల్లుడి మధ్యన గొడవ వస్తుంది, పార్టీలు చీలకు వస్తాయి, ఎన్టీ రామారావు పడగొడతారు. ఒక అల్లుడు బయటికి పోతాడు, ఇంకో అల్లుడు అధికారంకి వస్తాడు. లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ఆయన వేరే పార్టీ పెట్టాడు ఆయన కొడుకు, వాళ్ళ సిస్టర్తో గొడవ. సిమిలర్ సినిమా, అదే సినిమా ఇవాళ తెలంగాణలో నడుస్తున్నది. షర్మిల, వైఎస్ జగన్ మధ్యన ఉన్న గొడవే. ఇంకో విధంగా చెప్పండి, పాత్రలు మార్చి తెలుగు సినిమా డబ్బింగ్ హిందీలో చేస్తే ఎట్లా ఉంటుందో, నాకైతే ఓ తెలుగు సినిమాని తెలంగాణలో డబ్బు చేశారండగా ఉన్నది. ఇదొక అంశం. ఇక 4వ అంశం ఒకటి ఉన్నది. అదేంటంటే బీజేపీ అనుసరించిన వ్యవహారం. రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీకి ఒక పంథా ఉంది. మొదటి కూడా వ్యూహం ఉంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేస్తారంటే నెంబర్ 1 పార్టీ ఏదో ఉంటుంది ఆ స్టేట్లో, ఎన్సీపీను మరొకటి కలిపి మహారాష్ట్రలో ఉండేవి. దానిలో ఇంకో దాన్ని ఒక ఫ్యాక్షన్ని పట్టుకుంటారు వాళ్ళు. దాని నుండి మళ్ళీ అధికారం వచ్చే ప్రయత్నం చేస్తారు. ఆంధ్రాలో కూడా ఉంటాయి. జగన్ చాలా బలంగా ఉన్నాడు, చాలా బలిష్టంగా ఉన్నాడు, చాలా ఎక్కువ సీట్లు వచ్చినాయి. టీడీపీకి 23 స్థానాలు ఏవో వచ్చినంత మాత్రమే. వాళ్ళు టీడీపీ ద్వారా కూడా కాకుండా జగన్ ద్వారా ఆపరేట్ చేసి ఏవి చేసి మళ్ళా బహుశా 5 ఏళ్లలో చాలా మార్పులు ఆంధ్ర కూడా వస్తాయన్నట్టుగా ఆల్రెడీ అప్పుడే సంకేతాలు మొదలైపోయి వాళ్ళు రెండో వాడిని పట్టుకుంటారు. వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ అధికారం ఉంది తెలంగాణలో. సెకండ్ పొజిషన్లో బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ ద్వారా ఇప్పుడు ఆపరేట్ చేయాలి బీజేపీ. చేసి కాంగ్రెస్ని బలహీనపరచాలి. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ కలిస్తే కాంగ్రెస్ కన్నా బలహీనం కూడా కావచ్చు. అంటే ఇద్దరు కలిసినప్పుడు మూడో దానికన్నా బలంగా ఉండే అవకాశం ఎక్కువ ఉంది లాజికల్. అన్ని సందర్భాల్లో కాకపోవచ్చు కానీ మ్యాథమెటిక్స్లో ముగ్గురు దగ్గర 3 తలలు ఉన్నప్పుడు ఇద్దరు కలిస్తే బలవంతులు అయిపోతారు మూడో వాడి కన్నా కూడా. కలిశారు కదా అనే దాని మీద కొన్ని ఓట్లు టిల్ట్ అవుతాయి. ఎన్నికల యొక్క సైకాలజీ అంతే, అది పోలింగ్ సైకాలజీ అంటాం. మనం ఎవరైనా ఇష్టపడతాం కానీ ఎన్నికల ముందు పోలింగ్ రోజు మట్టుకు ఎవడు గెలుస్తున్నట్టుగా మనకు అనిపిస్తుందో వాడికి ఎక్కువ ఓట్లు పడిపోతాయి. జనం అలా వేసేస్తారు. పడాల్సిన ఓట్లు కూడా ఎక్కువ ఓటు పడిపోతాయి. జనం సైకాలజీ. సో ఇద్దరు ముగ్గురు కలిసినప్పుడు కూటములుగా అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ గేమ్ బీజేపీ చాలా రాష్ట్రాల్లో ఆడింది. ఇప్పుడు ఈ రాష్ట్రం కూడా ఆడుతున్నది. ఈ రాష్ట్రంలో ఆడటానికి వాళ్ళకు ఒక వంక ఎలాగో ఉన్నది. లిక్కర్ కేసు వాళ్ళ చేతిలో ఉన్నది ఎట్లాగో కూడా. అది పూర్తిగా
ఎండ్ ఏం కాలేదు. అంతే వాళ్ళకి ఎండ్ కానివ్వు. తమలో చేర్చుకుంటే సాత్ ఖూన్ మాఫ్. ఇంప్యూనిటీ ఇస్తున్నారు. ఇంప్యూనిటీ అంటాం లీగల్ సైడ్ ఇద్దరులో ఎవరైనా లాయర్లు ఉన్నారేమో కానీ ఇంప్యూనిటీ అంటాం. లీగల్ ఇంప్యూనిటీ అంటాం. మనలో మా పార్టీలో చేరకుండా మమ్మల్ని సపోర్ట్ చేయకుండా ఉంటే వాడి మీద 100 కేసులు వేస్తాం. చాలామంది బీజేపీలో ఉన్నటువంటి కూటమి ఎన్డీఏలో ఉన్న పార్టీలు ఏమిటి అని అడిగితే చాలామంది జవాబు చెప్పలేదు తెలుసా. బాగా సీనియర్లు కూడా ఏ పార్టీలు ఎన్డీఏలో ఉన్నో తెలియదు. అది టీడీపీ ఉందని ఈ మధ్యకాలం చెప్తున్నారు కానీ నార్త్లో ఉన్న పార్టీలు ఏంటో కూడా తెలియదు. కానీ ఎన్డీఏలో ఉండే పార్టీలు ఏమిటంటే తెలుసా, ఈడీ ఒకటి ఉంటుంది, సిబిఐ ఒకటి ఉంటుంది, ఇంకా కాదు ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, ఇంకా కావాలంటే ఇంకో సెబీ ఒకరాలు అవి ఉంటాయి, ఇంకా కావాలంటే సుప్రీంకోర్టు కూడా ఉంటుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా దానికి అనుకూల మాటలు వీళ్ళందరూ ఒకేసారి దాడి చేస్తారు. ఎవరి మీద అయితే బీజేపీ కన్ను వేసిందో, ఎవరిని ఇబ్బంది పెట్టనుందో ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్, రాజ్యాంగ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ మీద దాడి చేస్తారు. ఐటీ వాళ్ళు దాడి చేస్తారు, ముందు ఈడీ వాళ్ళు వస్తారు, తర్వాత ఇంకో సిబి వాళ్ళు వస్తారు. ఏదో కేసు పెట్టి ఉక్కిరి బిక్కిరి చేసే పరిస్థితి ఏం తీసుకెళ్తారంటే, నువ్వు బీజేపీలో చేరిపోతే సరే, లేకపోతే నీ ఎండ్, నీ కథం, మీ ఫ్యామిలీ ఆ పరిస్థితి. అదే అలాగా వాళ్ళు మీద దాడి చేస్తారు. వాళ్ళు ఆ కార్నర్ బీఆర్ఎస్ ని ఇలా చేస్తుంది వాళ్ళ బీజేపీ. చేరక తప్పదు. రైట్. థ్యాంక్ యూ డానీ గారు. ఫణి గారు, ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఎమ్మెల్యే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చాలా కాలంగా పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏదో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆయన తీసుకొని జైల్లో పెట్టారు. అప్పుడు కూడా పార్టీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదు. ఆయన అంతకు ముందు నుంచే పార్టీతో గ్యాప్ మొదలైంది. ఆ జైల్లో ఉండి తను ఎవరు రాలేదు, పట్టించుకోలేదు అనే దాంతో ఇంకా ఎక్కువ అయిపోయింది. అప్పటి నుంచి అతను ఏది పట్టి అది మాట్లాడుతూనే ఉన్నారు. పార్టీ వాళ్ళు కౌంటర్ ఇచ్చే సాహసం కూడా చేయటం లేదు. ఎందుకంటే గోషామహల్లో, ఓల్డ్ సిటీలో రాజాసింగ్ లాంటి బలమైన నేత ఆల్టర్నేటివ్ దొరకట్లేదు వాళ్ళకి. అందుకని అతను ఏదో మాట్లాడుతున్నాడో అది చెల్లుబాటు అయిపోతుంది. ఇప్పుడు కవిత విషయం ప్రస్తావనకు వచ్చేటప్పటికి బీఆర్ఎస్ బీజేపీ విలీనం కుట్ర జరిగింది, ప్రయత్నం జరిగింది, తను ఆపాను అని కవిత చెప్తే, రఘునందన్ రావు మెదక్ ఎంపీ ఏమో అసలు విలీనం లేదు, కుట్ర లేదు, అంత అబద్ధం, అది అన్నా చెల్లెళ్ళ మధ్య కావాలనే డ్రామా ఆడుతున్నారు ప్రచారం కోసం, ఉంటే వాళ్ళిద్దరే ప్రచారంలో ఉండాలి, అసలు బీజేపీ నుంచి ప్రతిపాదన తీసుకొచ్చింది ఎవరు, విలీనం చేసుకుంటామని అడిగింది ఎవరు, చెప్పింది ఎవరు, రఘునందన్ రావు చాలా ప్రశ్నలు వేశారు ఈరోజు ఉదయం. అయితే ఆల్రెడీ రాజాసింగ్ దాన్ని కౌంటర్ ఇచ్చారు, కవిత చెప్పింది కరెక్టే అని. విలీనం జరిగింది, విలీన ప్రక్రియ జరిగింది, చర్చలు జరిగినాయి. బీఆర్ఎస్ వాళ్ళు గనక బాగా ఇది చేస్తే, ప్రలోభాలు పెడితే నేతలు వెళ్ళిపోయి బీజేపీకి బీఆర్ఎస్ అనుకూలంగా పనిచేయడానికి చాలా మంది ఉన్నారు మా దగ్గర అని రాజాసింగ్ చెప్పాడు. సో అది బీజేపీలో కూడా అంతర్గత విభేదాలు రోడ్డును పడ్డాయి కవిత కారణంగానే, అది కూడా. సో దాన్ని ఇప్పుడు సమస్య ఏంటంటే, కవిత లేక బయటపడటము, ఆమె కొన్ని ప్రశ్నలు సంధించటము, కొన్నిసార్లు కేటీఆర్ ని పేరు ఎత్తకుండానే డైరెక్ట్ గానే ఆవిడ చాలా ఆరోపణలు చేశారు. దాంతో బీఆర్ఎస్ లో కూడా చాలా గొడవలు మొదలైనాయి. ఇదే సమయంలో విలీన ప్రస్తావన తీసుకురావడంతో బీజేపీలో కూడా గొడవలు మొదలైనాయి. ఒక రకంగా చూసుకుంటే ప్రధాన పార్టీలు రెండు, బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా అంతర్గత విభేదాలతో రోడ్డును పడినట్టే అని అనుకోవాలి. కాంగ్రెస్ కొంచెం చోద్యం చూస్తూ మధ్యలో గిల్లుతున్నారు వాళ్ళిద్దరిని కూడా, రెండు వైపుల నుంచి కూడా. ఈ పరిస్థితుల్లో మరి దానికి విలీనం ఏర్పాట్లు జరిగిందా లేదా, చర్చలు జరిగిందా లేదా, ప్రపోజల్స్ అన్ని కేసీఆర్ చెప్పాలి. చెప్తే కేటీఆర్ ఎట్లాగూ చెప్పరు. చెప్తే అధినేత హోదాలో కేసీఆర్ చెప్పాలి ఆ విషయాలన్నిటిని. కానీ ఆయనేమో అసలు ఫామ్ హౌస్ వదిలి రావటం లేదు, అసలు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అంటే ఇవన్నీ చూస్తుంటే మరి కేసీఆర్ కి కేటీఆర్ కి మధ్య జరిగిన, కవితకి కేటీఆర్ కి మధ్య జరిగిన గొడవలు, కారణాలు ఇవన్నీ కేసీఆర్ కి తెలియకుండా అయితే ఉండవు. అయినా కానీ ఆయన సర్దుబాటు చేయడానికి కూడా పెద్ద పట్టించుకోవట్లేదు. అసలు ఆ దిశగా ఆయన ఆలోచిస్తున్నారు లేదా అని కూడా ఎవరికి తెలియటం లేదు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇక
కవిత బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీ పెడుతుందని ఒక 2-3 రోజుల కిందట చాలా మంది అనుకున్నారు. ఆవిడ కూడా అలాంటి సంకేతాలు ఇచ్చారు. కానీ నిన్నేం చేశారు, ఈ పార్టీ నాదే, కేసీఆర్ మా నాయకుడు, నేను కేసీఆర్ దగ్గరే ఉంటాను, కానీ కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించమని చెప్తున్నారు. అంటే ఆవిడ బయటకు వచ్చి ప్రత్యేక పార్టీ పెట్టడం అన్నది ఇక దాదాపు లేదని ఆవిడే చెప్పకనే చెప్పేశారు. కాబట్టి రేపు ఎలక్షన్స్ లోపు ఇంకొక పార్టీ వస్తుందా అన్నది, కవిత రూపంలో ఇంకో పార్టీ వస్తుందా అనేది అయితే డౌటే. ఇక ఏదైనా ఉంటే కూడా పోటీ ఈ 3 పార్టీల మధ్య ఉంటుందేమో. మరి ఇన్ని గొడవల మధ్య ఆ 2 పార్టీలు ప్రజలకి ఏమి సమాధానం చెప్పుకుంటాయో చూడాలి. థ్యాంక్ యూ ఫణి గారు. కృష్ణకుమారి గారు, ఈ పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఇది మొత్తం ఆడేది ఆడించేది ఆ పైవాడే అన్నట్లు బీజేపీ వాళ్ళేనండి, అందులో డౌటే లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పైన చర్యలు తీసుకోకుండా అతను బెయిల్ కొనసాగిస్తూనే, అతను ఎన్నికల్లో పోటీ చేస్తూనే, గెలుస్తూ ఓడుతూ స్కాములు చేసుకుంటూ ఉన్నా దానికి కారణం బీజేపీయే. అలాగే మహారాష్ట్ర నుంచి ఎన్నో రాష్ట్రాల్లో గెలిచిన పార్టీని, దానిలో ఉన్న ఎమ్మెల్యేలను కొంతమందిని తీసుకుని ప్రభుత్వాలు పడగొట్టిన బీజేపీయే చేసేది. ఇవాళ తెలంగాణలో ఈ రాజకీయ అస్థిరత రావడానికి కూడా కారణం, అంటే అస్థిరత ఉంది అనుకుంటే గనక కారణం కూడా బీజేపీయే. నిజంగా ఈయనకి అవినీతి మీద అంత ఇంట్రెస్టే ఉంటే తెలంగాణకు వచ్చి ఏటీఎం, కాళేశ్వరం ఏటీఎం అని అన్నప్పుడు ఆ రోజు ఏమి ఎందుకు చేయలేదు? ఆ రోజు మీకు అధికారం ఉంది, ఈ రోజు మీకు అధికారం ఉంది. ఆ రోజు చేయలేదు, ఈ రోజు చెయ్యట్లేదు. కానీ ఎప్పుడు చేస్తారు? కాంగ్రెస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు బయటికి రావడానికి సిద్ధంగా ఉంటే ఆ టైంలో మీ ఎమ్మెల్యేలు కూడా మాకు ఇవ్వండి, ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అనేంత వరకు, ఆ పరిస్థితి వచ్చేంత వరకు కేసీఆర్ని ఏమీ అనరు. ఈలోపు వాళ్ళింట్లో వచ్చిన అంతర్గత కల్లోలాల వల్ల కవిత బయటకు వచ్చింది. కవిత ఈ రోజు బయటికి రావాలా? ఇవాళే నేను ఒక చాలా ఆథెంటిక్ పర్సన్ యొక్క పోస్ట్ చూశాను ఫేస్బుక్ లో. ఆవిడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలోనే, అంటే చాలా సంవత్సరాల క్రితం, నోట్ దిస్ పాయింట్ అండి, వీళ్ళు 25 సంవత్సరాలు అని చెప్పుకుంటున్నారు కదా, ఈ 25 సంవత్సరాల మొదటి కాలంలో అమెరికా నుంచి వచ్చేసిన తర్వాత ఆవిడ ఒక పేపరు, ఆవిడ ఒక టీవీ ఛానల్ పెట్టాలి అని అనుకుని మొదలెట్టిన తర్వాత వాటి ద్వారా ఈవిడ ఎక్కడ ఒక రాజకీయంగా బలపడుతుందో అని అర్థం చేసుకుని కేటీఆర్ ఆ ఛానల్ని, ఆ న్యూస్ పేపర్ని, వారపత్రికని రాకోకుండా చేశాడు. అంటే ఇక్కడ పనికొచ్చింది ఏంటి? ఒక మేల్ పర్సన్ ఉండే ఫ్యామిలీలో ఉండే పేట్రియార్కి పనిచేసింది అతనికి. అలాగే హరీష్ రావు ఆయనకు తోడున్నాడు. కేసీఆర్ కూడా ఈ పేట్రియార్కి చట్టంలో నుంచి బయటికి రాడు. కాబట్టి కవిత నోరు మూసుకోవాల్సి వచ్చింది ఆ రోజు. ఇక ఆ తర్వాత ఆమె ఏదో ఈ తెలంగాణ జాగృతిని ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉద్యమానికి సహకరించే వ్యక్తిగా ఉండాలి తప్పితే ఉద్యమంలో ప్రధాన భూమిక పోషించే పని లేకోకుండా ఆవిడని పక్కన పెట్టడం జరిగింది. సరే, ఇదంతా ఇన్ని సంవత్సరాలు జరిగింది. ఆవిడకి ఏదో ఎంపీ పోస్ట్ ఇచ్చారు, మళ్ళీ ఎంపీ పోస్ట్ ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చారు. అలాగే ఇక్కడ వీళ్ళు చేసుకున్న అవినీతిలో ఆవిడకి వాటా ఇవ్వలేదు, ఇది వాస్తవం. అందుకే ఆవిడ మీ అందరితో నాకేంటి పని అని చెప్పి ఢిల్లీ దాకా వెళ్ళింది అవినీతి చేయడానికి. ఆ విషయంలో ఆవిడ పట్టుబడింది. అప్పుడు ఈ ఫ్యామిలీ ఆవిడకి తోడు రాలేదు. స్వయంకృత అపరాధం, చేత కాకుండా చేసావు, ఇరుక్కున్నావు, ఈకలిచ్చు అని చెప్పి ఆమెను పక్కన పెట్టేశారు. మరి ఇన్నాళ్ళు నేను మీకోసం చేసిన దానికి ఏంటి ఫలితమో అని అడుగుతుంది ఆవిడ. అక్కడ షర్మిల అడిగేది అదే, ఇక్కడ కవిత అడిగేది అదే. ఇప్పుడు ఆవిడ పార్టీ పెట్టి చేతులు కాల్చుకుంది, అబాస్ పాలైంది. ఆ ఎక్స్పీరియన్స్ దృష్ట్యా ఈవిడైతే పార్టీ పెడతదని నేను అనుకోను. కాకపోతే ఈవిడకున్న ఒకటే మార్గం ఏంటి అంటే, టిఆర్ఎస్ పార్టీకి బీజేపీ ఉన్నట్లే
ఈమెకి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం అనేది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ పెట్టలేనప్పుడు, ఈమె గట్టిగా పోరాడలేనప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఆమెకు ఓటమే ఎదురవుతుంది కాబట్టి గుడ్డో మెల్లో కాంగ్రెస్ లోనే చేరే అవకాశం ఉంది తప్పితే పార్టీ పెట్టే అవకాశం అయితే ఆవిడకి లేదు. ఎందుకంటే ఈ ఇంత మగమహారాజులు ఏలుతున్న రాజకీయాలు అవునన్నా కాదన్నా మగవాళ్ళ అధీనంలోనే ఉంటాయి. ఈ ఇక్కడ ఏదో ఎలాగోలా సంపాదించుకున్న డబ్బుల్ని కాస్త అర్పించుకోవడం ఎందుకు అనే ఉద్దేశంతో ఆవిడ తెలివిగా వ్యవహరిస్తుందని నేను అనుకుంటున్నాను. కాంగ్రెస్ లో చేరతాను అనే ఒక భయం పెట్టి ఆమె సర్వైవ్ అవుతుందని నేను అనుకుంటున్నా. అవకాశం వస్తే చేరుతుంది కూడా. థ్యాంక్ యూ కృష్ణకుమార్ గారు. కృష్ణకుమార్ గారు చెప్పిన దాంట్లో ఒక ఈక్వేషన్, ఇప్పటివరకు బీఆర్ఎస్ బీజేపీ వరకు కన్ఫైన్ అయి చూడకుండా ఇన్ కేస్ కాంగ్రెస్ మీద అసమ్మతి పెరిగితే, ఇప్పటికే కాంగ్రెస్ లో కూడా కొంత ఇంటర్నల్ గా కాన్ఫ్లిక్ట్స్ ఉన్న అట్మాస్ఫియర్ కనబడుతుంది కాబట్టి కాంగ్రెస్ లో వాళ్ళు కూడా బీఆర్ఎస్ లోకి మారే ఈక్వేషన్, లేకపోతే ఇంకొక రీజనల్ పార్టీ ఈ టైంలో, ఎందుకంటే బీసీలు కూడా కాంగ్రెస్ కి చాలా వ్యతిరేక స్వరంతో ఉన్నారు కాబట్టి ఇంకొక బీసీ రీజనల్ పార్టీ లేదా ఇంకొక రీజనల్ పార్టీ లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తో కలిసి ఆ ఈక్వేషన్స్ ఏమన్నా జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు డానీ గారు? కవిత బయటకు వచ్చి పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ చేరితే చేరొచ్చు, కానీ ఆమె అయితే మటుకు స్వతంత్రంగా పార్టీ పెట్టదు. పార్టీ పెట్టే స్థితి పరిస్థితి లేదు అక్కడ. ఇంకేదైనా రీజనల్ పార్టీ? రెండవది అసలు బీజేపీ కూడా బీఆర్ఎస్ విలీనం అవుతుందని నేనేమీ అనుకోవటం లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా. బీజేపీ నేషనల్ పార్టీ చాలా బలంగా ఉన్న పార్టీ. ఆ పార్టీ తెలంగాణలో బలహీనంగా ఉంటే ఉండొచ్చు, కానీ అధికారం లేకపోవచ్చు, కానీ అయినప్పటికీ అధికారానికి సరిగ్గా పోటీ ఇవ్వలేనటువంటి స్థితిలోనే బీజేపీ తెలంగాణలో ఉన్నది పార్టీగా. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ నేషనల్ పార్టీ లోకల్ పార్టీలో విలీనం అవడం అనే మాట అయ్యే పని కూడా కాదు, ఇంపాసిబుల్. వాళ్ళు ప్రెజర్ తీసుకొచ్చి బీఆర్ఎస్నే బీజేపీలో కలిపేయండి అని చెప్తారు. ఒకవేళ కలవడానికి సిద్ధంగా లేకపోతే ఆ ప్రెజర్స్ టాక్టిక్స్ ఉపయోగిస్తారు. బీఆర్ఎస్కి బీజేపీకి ఉన్న ఈక్వేషన్ అది. కవిత చేరితే కాంగ్రెస్లో చేరాలి, కానీ ఆమె పార్టీ పెట్టడం అనేది అయ్యే పని కూడా కాదు. ఆమె ఎలాగో బీజేపీలో ఉన్న ఆప్షన్స్ అవి. కవిత ఇప్పుడు ఏం చేయాలి? చేరితే బీజేపీలో చేరాలి. టీఆర్ఎస్ బీజేపీ కళ్ళు విడిగా ఉన్నాయి కాబట్టి బీజేపీలో చేరాలి. బీఆర్ఎస్లో ఎలాగో గొడవ ఉంది కాబట్టి చేయడం కుదరదు. ఇంకో ఆప్షన్ ఉంది ఆమెకి, కాంగ్రెస్ ఒకటే, కాంగ్రెస్లో చేరాలి. సొంతగా పార్టీ పెట్టి నిర్వహించడం అనేది అంత అయ్యే పని కాదు, అది అవ్వదు. అంటే కవితకు సామర్థ్యం లేదు ఒకరా అని కాదు, కానీ దానికి చాలా కావాలి. ఆ సరంజామా అంతా కూడా ఆమె దగ్గర లేదు, కవిత దగ్గర లేదు. కేటీఆర్ కూడా కవిత లెసన్ లీడర్, తక్కువ స్థాయి లీడర్ కవిత, కేటీఆర్తో పోల్చినా సరే. వాళ్ళిద్దరి మీద తప్పులు ఎవరి దగ్గర ఉన్నాయనేది వేరే చర్చ మళ్ళా, కానీ ప్రభావశీలంగా కూడా ఉండాలి కదా. రాజకీయాలు చాలా ముఖ్యమైనది. ఎంత ప్రభావాన్ని మీరు జనం మీద వేస్తారు, ఎంత ఓటర్లని మీరుగా లాగలుగుతారు, మీ పేరున ఎంతమంది గెలిపించుకోగలుగుతారు, ఇవన్నీ ముఖ్యం, చాలా ముఖ్యం పొలిటికల్ పార్టీకి. అవి ఆ 3 లక్షణాలు పైగా. ఇవాళ ఎన్నికలు అనేది బాగా భారీ డబ్బుతో కూడినటువంటి వ్యవహారం. ఒక నియోజకవర్గంలో కనీసం 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టగలిగినటువంటి మొనగాడే ఒక పార్టీని నడపగలడు రాష్ట్రంలో. అదే నడపలేదు, అయ్యే పని కాదు. మిగతా అన్ని కూడా ఉత్తమాటలు. ఆ కాంబినేషన్ ఈ కాంబినేషన్ అలా జనం ఏం ఉండరు. 50 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే కానీ వాడు ఫలానాడు పోటీలో ఉన్నాడు అని జనానికి అర్థమవుద్ది. నా ఉద్దేశం జనం అందరికీ డబ్బులు ఇస్తారని కాదు. నేను పోటీలో ఉన్నాను ఫలానా నియోజకవర్గం తెలియడం కోసము 50 కోట్ల రూపాయలు కనీసంగా కావాలి. ఇవాళ ఎమ్మెల్యే 100 కోట్లు ఈజీ ఖర్చు పెట్టేస్తున్నారు. సో ఆమె పార్టీ పెడతాది అనేటువంటి అభిప్రాయం నాకు లేదు. పెట్టినా కూడాను అదే విజయశాంతి లాగాను షర్మిల లాగాను పెట్టి మూసేయాల్సి వస్తుంది. 5 నెలల్లో 4 నెలల్లో కొంత హంగామా చేసి మూసేయాల్సి వస్తుంది. పార్టీ కంటిన్యూ కాదు. ఆమె కొన్ని మార్గం నాకు తెలిసి కాంగ్రెస్లో చేరటమే. అది చాలా తొందరలోనే సమీప భవిష్యత్తులోనే ఆ పరిణామాలను చూస్తాం మనం. ప్రశ్న బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుద్దా, బీఆర్ఎస్లో బీజేపీ విలీనం అవుతుందా అనేది. అలా జరిగినా సరే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవ్వాలి. దానికి సిద్ధంగా ఉన్నారా కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అనేది వేరే ప్రశ్న. కానీ మొత్తానికి కేసీఆర్
కవిత విషయంలో మనం మౌనంగా ఉండడం మంచిదని గట్టి సంకేతాలు లేదా వార్నింగ్ ఇచ్చినట్టున్నారు. అందుకోసం కవిత మీద కేటీఆర్ 2 రోజులుగా స్పందించడం లేదు. కవిత మాట్లాడుతున్నది కానీ ఆయన మీద స్పందించడం లేదు. ఇంకా గొడవ పెద్ద పేసుకుంటే బీఆర్ఎస్ఏ నష్టం. జనరల్ రూల్ ఇది, యూనివర్సల్ రూల్ అది. పెద్ద గ్రహం చిన్న గ్రహాన్ని లాక్కుంటుంది. చిన్న గ్రహం పెద్ద గ్రహాన్ని ఎలా లాగుతుంది? బీఆర్ఎస్ బీజేపీని లాగడం అనేది ఇంపాసిబుల్ అనే విషయం, హాస్యాస్పదం కూడా. కాకపోతే బీజేపీలో ఒకటి ఇద్దరు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్యేలు అసమ్మతిగా ఉండి వాళ్ళు బయటకు వచ్చి బీఆర్ఎస్లో చేరవచ్చు, అసాధ్యమే. కానీ యాజ్ ఏ బీజేపీ ఎలాగ విలీనం అవుతుంది బీఆర్ఎస్లో? అర్థం లేని ప్రశ్న అది. బీజేపీ అనేది బీఆర్ఎస్లో విలీనం అయ్యేది సమస్య లేదు. ఒకళ్ళిద్దరు ఇలాగే రాజాసింగ్ లాంటి వాళ్ళు, మరొకటి ఇద్దరు ముగ్గురు నలుగురు అసమ్మతిగా ఉన్న ఎమ్మెల్యేలు ఉంటారు ప్రతి పార్టీలో కూడా, పెద్ద పార్టీలో కూడా, బలంగా ఉన్న పార్టీలో కూడా ఉంటారు. టీఆర్ఎస్ బలంగా ఉన్నప్పుడు కొందరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసి బీజేపీలోని ఇంకో పార్టీ కాంగ్రెస్లో చేరిపోయారు కదా, మనం చూసాం కదా, అది అసాధ్యం అట్లా. కానీ బీఆర్ఎస్ లో బీజేపీ నాకైతే అసలు ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఆ మాట. ఓకే, ఓవరాల్ గా కలిస్తే బీజేపీలో బీఆర్ఎస్ఏ ఖచ్చితంగా కలుస్తుంది తప్ప బీఆర్ఎస్ లో బీజేపీ కలిసే అవకాశం లేదని తేల్చేశారు. ఫణి గారు, మీరు చెప్పండి, ఈ బీఆర్ఎస్ బీజేపీ పక్కన పెడితే, ఎందుకంటే బీఆర్ఎస్ మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ మీద కూడా ప్రజల్లో అంత సానుకూలత లేదు కాబట్టి ఈ అవకాశాన్ని బీసీ, ఎందుకంటే ఎక్కువ పాపులేషన్ ఉంది కాబట్టి అట్లీస్ట్ వచ్చే 2-3 years లో ఒక స్ట్రాంగ్ రీజనల్ పార్టీకి ఏమైనా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఎప్పుడు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ తోనే తెలంగాణ నడవబోతుందని అనుకుంటున్నారా? ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, కుల ప్రాతిపదికగా రాజకీయ పార్టీలు పెడితే సక్సెస్ అయ్యేది చాలా తక్కువ. ఉత్తరాదిలో ఏమన్నా అయితే అయ్యుండొచ్చు కానీ దక్షిణాదిలో తక్కువ. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు లేవనే చెప్పాలి. ఒకప్పుడు ఇది వరకు డీజీపీగా పనిచేసిన భాస్కర్ రావు గారు పార్టీ పెట్టారు, అది ఏమైందో తెలియదు. ఆ తర్వాత దాసనారాయణరావు గారు పార్టీ అన్నారు, అది ఏమైందో తెలియదు. ఇట్లా చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, అది ఏమైందో అందరూ చూసిందే. సో అసలు బీసీలకంటూ ఒక పార్టీ పెడితే ఆ స్థాయి రాష్ట్రం మొత్తం కూడా ఇమేజ్ ఉండి క్రౌడ్ పుల్లింగ్ కెపాసిటీ ఉన్నటువంటి లీడర్లు అన్నది ఎవరున్నారో కూడా తెలియదు. ఇప్పుడు పార్టీ పెట్టడం ఏముంది, కొంచెం డబ్బులుంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, పెట్టుకోవచ్చు, మీడియాలో ఎట్లాగో వార్తలు వస్తాయి, లెటర్ హెడ్లు పెట్టుకుంటే 4 టీవీల ముందు కూర్చుంటే మాట్లాడితే అయిపోతుంది. కానీ అది కాదు కదా, రేపు ఎలక్షన్స్ లో ఓట్ వేయాలి. ఓట్ వేయాలంటే జనాలు ఎందుకు ఓట్ వేయాలి? ఒక వ్యక్తి ఇమేజ్ ని ఆకర్షించాలి, ఓటర్లని ఆకర్షించాలంటే అంత పెద్ద స్థాయి లీడర్లు ఎవరున్నారు మనకు తెలియదు. ఈ రోజుకైతే నాకైతే ఎవరు అంత స్థాయిలో కనిపించట్లేదు. బీసీ లీడర్లు ఎవరికి వాళ్ళుగా పెద్దవాళ్ళు చెప్పుకోవచ్చు. ఇప్పుడు వి హనుమంతరావు ఉదాహరణగా తీసుకుందాం. ఆయన వస్తే ఓ 10 ఓట్లు వేస్తారు ఎవరన్నా, ఎవరు వెయ్యరు. ఎందుకు? ఆయనే చాలాసార్లు ఓడిపోయాడు. ఇట్లా వేరే పార్టీలు ఎవరున్నారు పెద్ద చెప్పుకోదగ్గ లీడర్లు అంటూ ఎవరు లేరు. ఏదైనా నియోజకవర్గంలో ఓట్లు తెచ్చుకోవచ్చు, ఓడిపోవచ్చు, గెలవచ్చు, అది అంతవరకే పరిమితం అవుతూ ఉంటారు చాలా మంది. సో రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో ప్రభావం చూపించగలిగినంత స్థాయి బీసీ లీడర్లు నాకైతే పెద్దగా కనిపించట్లేదు. కాబట్టి రేపు ఏదైనా ఒక రీజనల్ పార్టీ ఇంకోటి ప్రత్యామ్నాయం వస్తుంది, ఈ ఇప్పుడున్న 3 ఒక బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మీద సమాన స్థాయిలో ప్రభావం చూపగలుగుతుంది అనేది నాకైతే అనుమానమే. అదైతే థ్యాంక్ యూ ఫణి గారు. కృష్ణకుమార్ గారు, ఇంకొక రీజనల్ పార్టీకి ఏమన్నా కొత్త పార్టీకి స్కోప్ ఉందని మీరు అనుకుంటున్నారా? అర్థం లేదండి, ఇప్పటికే ప్రజలు విసిగిపోయారు. పార్టీలు పెట్టాలనుకునే వాళ్ళు కూడా పార్టీ పెట్టడం అంటే ఏదో కేసీఆర్ చెప్పినట్టు పాండబ్బ పెట్టినట్టు కాదు కదా. పార్టీ పెట్టడం అంటే అదేం ఆషామాషి విషయం కాదు. రిజిస్ట్రేషన్ చేసుకొని ఊరికే ఉన్నామనిపించుకోవడం అవసరమే లేదు. అయితే ఇప్పుడు ఉన్న వాళ్ళే సర్దుకుంటారు, ఎవరికి తగ్గ వాళ్ళని గంటకు తగ్గ బొంతలను ఎంచుకుంటారు తప్పితే పార్టీలు పెట్టే అవకాశం ఉన్నట్లు కనిపించట్లేదు. ఏదేమైనా బీజేపీ గట్టిగా తెలంగాణలో ఈ 5 ఏళ్లలో ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలనే ఒక దృఢ నిశ్చయంతోనే బీజేపీ అడుగులు వేస్తుంది. దానికి ఎవరు కలిసి వస్తారో చూసుకుంటది. ఇప్పుడు అది ఎట్లాగూ వాషింగ్ మిషన్ పార్టీయే, కాళేశ్వరం ప్రాజెక్టు లేదు, అది లేదు, ఇది లేదు, అవన్నీ చెప్పి వీళ్ళని కాస్త దారిలోకి తెచ్చుకుంటానికి
ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటానికైతే పనికొచ్చేవి కాదు. అవసరమైనప్పుడు పొత్తుకి పనికి వస్తారు వాళ్ళు. అంతకంటే ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ కూడా చేయగలిగేది కూడా ఏమీ లేదు. ఇవాళ కేసీఆర్ కూడా పూర్తి పట్టు కోల్పోతున్నాడు. అందుకే ఆవిడ నేను ఒక 10 మందిని తీసుకుని వస్తాను, లేదు 6 మందిని తీసుకుని వస్తాను, నాకు మినిస్ట్రీ ఇస్తారా అని చెప్పి ఆవిడ కూడా ప్రయత్నాలు చేసే ఉద్దేశం చేస్తుందనే ఆల్రెడీ బయటకు వచ్చింది. కాకపోతే వేచి చూసే ధోరణిలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు కూడా ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలి అంటే గనక ఆ పని చేయక తప్పదు. ఇప్పుడు అంతా నంబర్ గేమే నడుస్తుందండి. ఇక నుంచి ఎంత చేస్తారు అనే దానికన్నా నంబర్ గేమే నడిచేది. ఆ నంబర్ గేమ్ కోసమే వీళ్ళు ఆ చుట్టూనే గిరికీలు తీస్తారు అంతే. థ్యాంక్ యూ కృష్ణ కుమార్ గారు. ఫణి గారు చెప్పండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో కొంచెం బీఆర్ఎస్ కి గడ్డు రోజులని చెప్పాలి. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుని ఆల్రెడీ కవిత జైలుకు పోయి బెయిల్ మీద బయట తిరుగుతున్నారు. ఆవిడ కాంగ్రెస్ వైపు పోతున్నారంటే మళ్ళీ ఈడీ సిబిఐలు కనుక యాక్టివేట్ అయితే మళ్ళీ బెయిల్ రద్దయి మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తున్నారు. రేపు జూన్ 5వ తేదీన కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కేసీఆర్ విచారణకు హాజరవబోతున్నారు. ఇప్పటికే 110 మంది విచారణకు హాజరయ్యి కమిషన్ మునుపు మొత్తం నాటి పాలకులు అంటే కేసీఆర్ అనే అర్థం వాళ్ళు చెప్పిన పరిభాషలో. ఆయన చేసి బట్టి చేసింది మొత్తం మాకేం సంబంధం లేదు వాళ్ళు అఫిడవిట్లు కూడా ఇచ్చున్నారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ లో ఆల్రెడీ కేటీఆర్ మీద ఈడీ ఏసీబీ కేసులు బుక్ చేశాయి, 2 సార్లు విచారణ చేశాయి. ఇప్పుడు అమెరికాకు పోయాడు, రాగానే మళ్ళీ ఏసీబీ విచారణకు హాజరవ్వాలి కేటీఆర్. విచారణకు హాజరైన తర్వాత ఒకవేళ ఏసీబీ కనుక అరెస్ట్ అంటే మళ్ళీ కేటీఆర్ రిమాండ్ పోవాల్సి వస్తుంది. మళ్ళీ కేసీఆర్ పరిస్థితి ఏమవుతుందో తెలియదు. టీసీ ఘోష్ కమిషన్ మున్పు విచారణకు హాజరైనంత మాత్రాన ఆ కమిషన్ ఏమి అరెస్ట్ చేసేది లేదు, కేసు పెట్టేది ఏం లేదు. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి ఏం చేయాలి అనేది. మళ్ళీ ఏసీబీ కేసులో లేకపోతే ఇంకేదైనా కేసులు పెట్టమంటే కేసీఆర్ మీద కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అంటే కుటుంబం మొత్తం వీళ్ళ ముగ్గురే కాకుండా కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు మీద కూడా కేసు పడుతుంది. సో పార్టీకి 4 మూల స్తంభాలు అనుకుంటే 4 కేసులు ఇరుక్కుంటారు. మరి అప్పుడు పార్టీ భవిష్యత్ పరిస్థితి ఏంటి? వీళ్ళ 4 మీద కనుక దర్యాప్తు సంస్థలు ఏదైనా యాక్షన్ తీసుకుని గట్టిగా జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తే పార్టీ చుక్కాను లేని నావలాగా సముద్రంలో పోతున్నట్టుగా అటు ఇటు గాలికి ఊగుతూ పోతూ ఉంటుంది. అప్పుడు ఏమన్నా బీజేపీలోకి వెళ్ళిపోయే పరిస్థితి, బీఆర్ఎస్ బీజేపీలో కలిసిపోయే పరిస్థితి, లేదా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కలిసిపోయే అవకాశం అప్పుడు ఉండొచ్చు. అది కొద్ది రోజుల్లో మనకు దీని మీద కొంత ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఓవరాల్ గా చర్చ ముగింపుకు వచ్చేసాం. లాస్ట్ ఒక్క దాంతో ముగ్గురు కన్క్లూడ్ చేసేయండి. సో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు కాంగ్రెస్ ని పక్కన పెడితే బీఆర్ఎస్ కన్నా కూడా బీజేపీకి ఫణి గారు చెప్పినట్లు బీజేపీకి ఎక్కువ లాభం అయ్యి 2028 ఎలక్షన్స్ కి వచ్చేసి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వార్గా ఇది మారబోతుందా? మీరేమనుకుంటున్నారు? 2028 ఎలక్షన్ దృష్ట్యా ఈ ప్రభావం ఎలా ఉంటుంది అనుకుంటున్నారో మీరు కన్క్లూడ్ చేయండి. డానీ గారు ఫస్ట్ మీకు. 2028 విషయం నేను ఇప్పుడు చెప్పడం రైట్ కాదు, కానీ క్రమంగా బీఆర్ఎస్ వీక్ అవుతుంది అని అనుకున్నాను. అది బీజేపీ లాభపడుతుందా, కాంగ్రెస్ లాభపడుతుందా అప్పటి పరిస్థితులు చెప్పాలి. కానీ బీఆర్ఎస్కి కష్టకాలం. ఈ ఫార్ములా అన్ని ముందే నేను చెప్పాను. నేను అన్ని రాష్ట్రాలు ఇదే చూశాను. నేను 2 పెద్ద పార్టీలు ఘర్షిస్తుంటే జాతీయ పార్టీలు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని వాళ్ళు ఏదో విధంగా చెప్పేస్తారు. వాళ్ళిద్దరు చూసుకుంటారు తర్వాత వాళ్ళు. ఈ పద్ధతి బీజేపీ దాదాపు అన్ని రాష్ట్రాలు చేస్తున్నది. బీఆర్ఎస్ దాని టార్గెట్ ఇవాళ బీజేపీకి. దాని తర్వాత అది ఏ మేరకు ఫేస్ చేస్తుంది కాంగ్రెస్ ఎన్నికల్లో అనేది అప్పుడున్న పరిస్థితిని బట్టి. అంతే. థ్యాంక్ యూ డానీ గారు. ఫణి గారు మీరు కన్క్లూడ్ చేయండి. ఏ పార్టీ పరిస్థితి ఏది అనేది తొందరలో జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కొంత క్లారిటీ వస్తుంది మనకి. అప్పుడు కూడా బీఆర్ఎస్ కనుక సరిగా పెర్ఫామ్ చెయ్యకపోతే అప్పుడు లీడర్లు వాళ్ళే బయటకు వచ్చేస్తారు, ఇక పార్టీలో ఉండరు వాళ్ళు. కాబట్టి ఎలక్షన్స్ లో ఖచ్చితంగా గెలవటము అన్నది బీఆర్ఎస్ కి చాలా ఇంపార్టెంట్. అది చూడాలి ఏం జరుగుతుందో. ఇక థ్యాంక్ యూ డానీ గారు, థ్యాంక్ యూ ఫణి గారు ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇంతటితో ఈ చర్చను ముగిద్దాం.